So in this video, I'm going to explain how to do a project in Core PHP as well as CodeCreator. Okay, first of all, I'm downloading a theme that I want to work. So just going to Google and type as free templates like banking websites, any banking website. So I type, let's go to the site solve. So ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ సైట్స్ ఉంటాయి, మీకు ఏది నచ్చితే అది ఫ్రీ డౌన్లోడ్ ఆర్ హెచ్టిటిపి యూస్ చేసి we can download that site. Okay, so there are a number of sites. I just downloaded one theme from this W3 layout. So I download just the theme. Okay, this is my index. So this is my project. Now this project I need to convert into PHP. Okay, so for converting PHP we need to work with the XAMPP. So first run the XAMPP. After running the XAMPP, control, go to XAMPP control and just run the XAMPP. I'm working in localhost. Sorry, I have already started the XAMPP. Okay, just go to downloads. Just go to downloads and keep this project in htdocs file. Okay, htdocs and create a folder in the name of project name. So my project name is take as bank. Okay, in this bank paste all these files. Once it is done, just go through this and just type localhost/bank. You'll get an page, get an project. You are running this in server, right? So ఇప్పుడు మనం ఏం చేయాలి? We need to separate అనమాట. యాక్చువల్లీ ఎందుకు PHP ప్రాజెక్ట్ అని PHP ఎందుకు యూజ్ చేస్తాం అంటే మెయిన్గా టు క్రియేట్ ద డైనమిక్ పేజెస్, దట్ ఈస్ వన్ పాయింట్. సెకండరీ స్టాటిక్ పేజెస్ని కూడా మనం PHPలో ఎందుకు పెడతాము అంటే స్టాటిక్ వెబ్సైట్ నుంచి కూడా. సో మనకి మల్టిపుల్ పేజెస్ ఉన్నప్పుడు టు రెడ్యూస్ ద కోడ్ వి యూజ్ టు రెడ్యూస్ అవర్ వర్క్ వి యూజ్ PHP యాక్చువల్లీ. సో ఇక్కడ చూడండి, యాక్చువల్లీ ఇది సైట్ కదా. ఒకసారి I'm opening this site in Notepad. Okay. Remove all this. సో ఇక్కడ ఇది కదా ఇండెక్స్. ఇక్కడ ఏదైతే మీకు కామన్గా ఉంది, లైక్ ఫస్ట్ మీకు సపరేట్ ద టైటిల్. సో టైటిల్ అనేది మనకి ఈచ్ అండ్ ఇండివిజువల్ పేజ్ ఉంటుంది, టైటిల్ ఇక్కడ ఉంచండి. నెక్స్ట్ ఈ స్క్రిప్ట్ నెక్స్ట్ అబౌట్ ఓపెన్ చేయండి. అబౌట్లో కూడా చూడండి టైటిల్ ఉంది, నెక్స్ట్ స్క్రిప్ట్ ఉంది, ఈ లింక్స్ ఉంటాయి. కాంటాక్ట్, అగైన్ వీ హ్యావ్ టైటిల్, దిస్ లింక్స్, రైట్? గ్యాలరీ, ఇలా అన్ని పేజెస్లో ఉన్నాయి కదా. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే విల్ కన్వర్ట్ దిస్ ఇంటూ PHP యాక్చువల్లీ. సో రీనేమ్ దిస్ పేజ్ యాజ్ index.php. ఎక్స్టెన్షన్ .html ఉంది కదా, .phpతో ఎక్స్టెన్షన్తో రీనేమ్ చేసి, సో మీకు ఏదైతే కామన్గా ఉందో అన్ని పేజెస్లో అది పేజ్ వరకు ఒక ఎక్స్టర్నల్ పేజ్ ఒకటి క్రియేట్ చేసి అందులో పేస్ట్ చేయండి.
సో నాకు కామన్గా టైటిల్ కాకుండా రిమైనింగ్ అన్నీ ఉంటాయి. సో రిమైనింగ్ అంతా నేను ఎక్స్టర్నల్ పేజ్లో పెట్టి దానికి ఇది స్క్రిప్ట్స్ కదా, హెడర్లో ఉన్న స్క్రిప్ట్స్ కాబట్టి ఐఎమ్ నేమింగ్ యాజ్ హెడర్ అండర్ స్కోర్ స్క్రిప్ట్స్ డాట్ పిహెచ్పి. ఓకే. So and then go to footer, and then footer also we have these many scripts, right? Check in about lo kuda unnaya, about lo footer dot js undi, next contact. సో ఈ టూ అనేవి కామన్గా ఉన్నాయి. అండ్ హోమ్లో నేను మోడల్ కూడా అన్ని పేజెస్లో ఉందా, యా అన్ని పేజెస్లో ఉంది కదా. ఇలా మళ్ళీ ఎన్ని కామన్గా ఉన్నదంతా ఎక్స్టర్నల్ ఒక పేజ్ తీసుకొని అందులో పెడతాము. సో ఫూటర్ అనేది చూసుకుంటే మనకి సైట్లో ఫూటర్ కూడా అన్నిట్లో కామనే కదా. అంటే ఫ్రమ్ లేటెస్ట్ ఒకసారి కిందకి రండి, దిస్ అవర్ సైట్, ఇదంతా అన్ని పేజ్లో కామన్ కదా అబౌటర్స్ నుంచి. సో జస్ట్ చెక్ దట్. ఇక్కడ నుంచి ఫూటర్, ఓకే, ఈ ఫూటర్, ఈ కాపీరైట్స్ లివ్, అండ్ దిస్ ఈ మోడల్, అండ్ ఈ స్క్రిప్ట్స్, ఇవన్నీ ఏంటి కామన్ థింగ్స్ ఇన్ ఆల్ పేజెస్ కదా. సో కామన్ ఇన్ ఆల్ పేజెస్ కాబట్టి ఇదంతా కట్ చేసేసి ఒక ఫూటర్ డాట్ పిహెచ్పి తీసుకోండి. ఓకే, ఇలా. అండ్ నెక్స్ట్ ఇంకేమున్నాయి కామన్గా, పైన హెడర్ కూడా కామనే కదా. ఈ హెడర్ కూడా కామన్ కాబట్టి ఇంకొక పేజ్ తీసుకొని హెడర్ డాట్ పిహెచ్పి రాయండి. ఓకే, కమింగ్ టు ఇండెక్స్, నౌ ఇంక్లూడ్ దీస్ పేజెస్ అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు ఇంక్లూడ్ చేయాలంటే విల్ టు యూజ్ పిహెచ్పి. సో పిహెచ్పి ఎండింగ్ క్లోజింగ్ ట్యాగ్ in this, right, include like page name header underscore scripts.php, and here header. Okay, and coming to down we have footer. Excuse me. Now reload the home page. If you get the same output, then this is right. Okay, and go to about, rename as about.php. Extension should be in PHP. Okay, just rename. Up to here, right? So contact lo kuda file anta పెట్టేద్దాం. gallery.php, service.php. I am converting all these pages into PHP.
Okay. Typography, actually no need this page. We'll convert this one to useful, right? Okay. And we need to convert this footer also. Come to about. Footer పెట్టేసాం contact లో. సో ఇక్కడ ఫూటర్ కూడా పెట్టేద్దాం. అన్ని ఫూటర్స్ని మనం కన్వర్ట్ చేసేసాం. ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి డాట్ పిహెచ్పి కదా ఎక్స్టెన్షన్. ఇప్పుడు ఒకసారి హెడర్ ఓపెన్ చేయండి. హెడర్లో కానీ ఫూటర్లో కానీ లింక్స్ ఇస్తారు కదా హెచ్డిఎఫ్లో. ఆ హెచ్డిఎఫ్లో లింక్స్ అన్ని యాక్చువల్లీ ఇప్పుడు ఏముంటాయి, డాట్ హెచ్టిఎంఎల్తో ఉంటాయి. సో వీ నీడ్ టు కన్వర్ట్ ఇంటూ డాట్ పిహెచ్పి. సో వీ నీడ్ టు లింక్ అప్ దట్. సో సర్చ్ ఫర్ ద హెచ్డిఎఫ్. సో ఫస్ట్ go to header. In the header we have, like now there is href index.php. So do one thing, search .html, control F, replace to .php. Replace all. So it's not found. This is the header. And coming to footer, if you check in the footer, if is there anything, .html count 0 matches. Okay. Go to index.php, search. You need to search in each and every page. Otherwise, it will redirect to that page only. Go to about, check if we need. Go to contact. Go to gallery. Go to services. Not there. Typography. Okay. So when you click on about, it will want to redirect to about.php. Services, services.php. Typograph.php. Gallery.php. Bank.php. సో ఇలా మనకి రిడైరెక్ట్ అయితే చాలు. సో డాట్ పిహెచ్పి ఎందుకు యూస్ చేస్తామంటే మనం డాట్ హెచ్టిఎంఎల్ యూస్ చేస్తాం అనుకోండి, అది మళ్ళీ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్కి రిడైరెక్ట్ అవుతుంది. అంటే మనకి పిహెచ్పి కన్వర్ట్ చేస్తాం కదా అన్ని పేజెస్. సో విల్ గెట్ అన్ ఎర్రర్ అనమాట, index.php. సో దిస్ ఇస్ టోటల్ కన్వర్షన్ ద పిహెచ్పి. సో ఆఫ్టర్ కన్వర్టింగ్ దిస్, జస్ట్ వీ నీడ్ టు చేంజ్ ద కంటెంట్ కదా. సో కంటెంట్ అనేది బేస్డ్ ఆన్ అవర్ విష్ వీ నీడ్ టు చేంజ్ ద కంటెంట్ అనమాట. సో సేమ్ ప్రాజెక్ట్ హౌ కెన్ బీ కన్వర్ట్ ఇన్ టు ద కోడింగ్ డేటా. ఓకే, వీల్ చెక్ దట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మనం ఏదన్నా ఓవర్ రైట్ చేసి చూపిస్తాను. హోమ్ లోన్ ఉంది. సో ఇది హోమ్ లోన్ అంటే ఇదేంటి, హెడర్ పార్ట్ కదా. జస్ట్ గో టు హెడర్ అండ్ వీ కెన్ చెక్ ఇట్ హియర్, home loan. Okay, so we can put it here the company name. Okay,
సో ఇలా మనం మొత్తం చేంజ్ చేయాలన్నమాట. సో ఏదైతే మీకు కామన్గా ఉందో, నాట్ ఓన్లీ హెడర్ ఫూటర్ ఇవే కాదు, మీకు ఇంకేదైనా పార్ట్ అనేది అన్ని పేజెస్తో కామన్గా ఉన్న పార్ట్ లాగా ఉంది అంటే జస్ట్ రీప్లేస్ దట్. ఓకే, గో టు అబౌట్. ఏదైనా పార్ట్స్ మిడిల్లో పార్ట్స్ కానీ ఏమన్నా కామన్గా ఉంటే మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట, సేమ్ అనమాట అన్ని పేజెస్ లాగానే. ఓకే, this all up to this. And next we'll convert same project into the coordinator. Okay.